వెల్కమ్ టు జేఎస్పీ అకాడమీ. విద్యా దృక్పథాలు ప్రాక్టీస్ బిట్స్. ఫస్ట్ వన్, ఎస్యుపిడబ్ల్యూ పనుల ద్వారా విద్యార్థులలో పెంపొందే విలువలు. ఆన్సర్ పైవన్నీయు. పని అనుభవము, పనిచేసే సంస్కృతి, పనిలో గౌరవము. పైవన్నీ. నెక్స్ట్ వన్, ఎటువంటి నియమిత సమయం లేని విద్యా సంస్థలు. ఆన్సర్ అనియత సంస్థలు. నెక్స్ట్ వన్, ఏ సంవత్సరంలో ఎన్సీఈఆర్టీ ఉపాధ్యాయుల వృత్తి ప్రవర్తన నియమావళిని ప్రకటించింది. ఆన్సర్ 1997. నెక్స్ట్ వన్, ఎస్ఐడిఏ సహాయంతో అందరికీ విద్య కొరకు ప్రజా ఉద్యమం అనే కార్యక్రమం లోక్ జంబీష్ పేరు మీద ఏ రాష్ట్రంలో 1992 నుండి అమలు జరుగుతుంది. ఆన్సర్ రాజస్థాన్. నెక్స్ట్ వన్, డెమోక్రసీ అనే ఆంగ్ల పదమునకు మూలమైన డెమోస్ ఏ భాషా పదం. ఆన్సర్ గ్రీకు. నెక్స్ట్ వన్, అర్థశాస్త్రం అనే పదం ఓకియోనామస్ అనే ఏ భాషా పదం నుండి ఆవిర్భవించింది. ఆన్సర్ గ్రీకు. వయోజన విద్య మౌలిక లక్ష్యాన్ని విస్తృతపరిచిన ప్రణాళిక. ఆన్సర్ 3వ ప్రణాళిక. నెక్స్ట్ వన్, 1953లో తొలిసారిగా స్వచ్ఛందంగా మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించిన రాష్ట్రం. ఆన్సర్ ఉత్తరప్రదేశ్. నెక్స్ట్ వన్, ఇంద్రియాలకు సంబంధించిన భావనలు ఏవి. ఆన్సర్ శబ్దాలు, రుచులు, వాసనలు, స్పర్శ. నెక్స్ట్ వన్, వ్యక్తులు అనుసరించదగ్గ సాధారణ ప్రమాణాలే విలువలు అని నిర్వచించిన వారు. ఆన్సర్ హెచ్ఎం జాన్సన్. నెక్స్ట్ వన్, సాక్షర భారత్ కార్యక్రమాన్ని ప్రారంభించిన ప్రధాని. ఆన్సర్ మన్మోహన్ సింగ్. నెక్స్ట్ వన్, విద్యా హక్కు చట్టం అమల్లోకి వచ్చిన తేదీ. ఆన్సర్ 2010 ఏప్రిల్ 1. నెక్స్ట్ వన్, సమాచార హక్కు చట్టం ఎప్పటి నుండి అమల్లోకి వచ్చింది. ఆన్సర్ 2005 అక్టోబర్ 12. నెక్స్ట్ వన్, విద్యను త్రిధ్రువ ప్రక్రియగా పేర్కొన్నవారు. ఆన్సర్ జాన్ డూయి. నెక్స్ట్ వన్, వివిధ తాత్విక వాదాల్లోని మంచి ఆలోచనలను క్రోడీకరించి రూపొందించిన ఉత్తమ విధానం. ఆన్సర్ మిశ్రమవాదం. నెక్స్ట్ వన్, సోషియాలజీ అండ్ ఎడ్యుకేషన్ గ్రంథ రచయిత. ఆన్సర్ స్టాల్కాఫ్. 10+2+3 విద్యా సూత్రం దేశవ్యాప్తంగా ఒకే విధంగా ఉండాలని సూచించిన కమిషన్. ఆన్సర్ జాతీయ విద్యా విధానం 1986. నెక్స్ట్ వన్, విద్య అర్థశాస్త్రం ఎకనామిక్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ అను పదాన్ని మొట్టమొదటిసారిగా ప్రస్తావించిన ఆర్థిక శాస్త్రవేత్త ఎవరు. డబ్ల్యూ షూల్జ్. ఆన్సర్ అభ్యుదయ పాఠశాలలను రద్దు చేసిన సంవత్సరం. ఆన్సర్ 1983. నెక్స్ట్ వన్, 1980 నుండి అమలులో ఉన్న భారతదేశ పర్యావరణ పరిరక్షణ చట్టం. ఆన్సర్ సంరక్షణ చట్టం, అటవీ సంరక్షణ చట్టం.